ఎలా రావాలన్న విషయంపైన కూడా సమాచారం ఉండే ఎలాంటి బోర్డులు అక్కడ ఏర్పాటు చేయలేదన్న విషయాన్ని కూడా తను చెబుతున్నారు. అదే సందర్భంలో తన భార్య మృతికి కారణం ఖచ్చితంగా ఆ సంధ్యా థియేటర్కి సంబంధించిన యాజమాన్యం, అలాగే బన్నీకి సంబంధించిన పర్సనల్ సెక్యూరిటీని, దాంతోపాటు అతను కూడా అంటే ఎవరైతే అల్లు అర్జున్ కూడా దానికి బాధ్యత వహించాలంటూ తను ఒక కంప్లైంట్ చేశారు. ఆ కంప్లైంట్ చేసినప్పుడు తను చాలా క్లియర్గా ఏమేమి జరిగింది ఆ రోజు, ఆ సంఘటన జరిగే క్రమంలో ఆయనకి ఎదురైన సంఘటనలకు సంబంధించి చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేశారు. ఆ ఎక్స్ప్లెనేషన్ని కన్సిడర్ చేసిన పోలీసులు తర్వాత ప్రాథమిక దర్యాప్తు చేసి ఆ తర్వాత నిజంగానే అక్కడ నేరం జరిగినట్టుగా నిరూపణ అయినట్టు తెలుస్తుంది. ఎందుకంటే అక్కడ చాలా క్లియర్గా మనకు ప్రతి ఒక్కరి అంటే అక్కడ తీసుకోవాల్సిన చర్యలు తీసుకోకపోవడం కానివ్వండి, వాళ్ళ అప్రమత్తత లేకపోవడం విషయంపైన అందరికీ కనిపిస్తుంది. కాబట్టి దాని బేస్ మీద 376/2024 అంటూ ఒక ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. 5వ తారీఖున ఏదైతే కంప్లైంట్ ఇచ్చారో అదే రోజున దాన్ని ఏర్పాటు చేశారు. ఆ తర్వాత ప్రాథమిక దర్యాప్తు తర్వాత సంధ్యా థియేటర్ యాజమాన్యంలోకి సంబంధించిన మేనేజర్ని, అలాగే అల్లు అర్జున్ని, తన పర్సనల్ సెక్యూరిటీ ఎవరైతే ఉన్నారో వాళ్ళని అందరినీ అరెస్ట్ చేసి ఇప్పుడు చిక్కడపల్లి పిఎస్కి తీసుకెళ్లిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఓవరాల్గా చూస్తే మాత్రం ఈ కేసులో చాలా క్లియర్గా మనకు కనిపిస్తుంది. ఒకటి, పోలీసులకు సంబంధించిన సమాచారం ఇవ్వకపోవడము, సంధ్యా థియేటర్ యాజమాన్యం సంబంధించిన నిర్లక్ష్యం మనకు కనిపిస్తుంది. అంతేకాకుండా అల్లు అర్జున్ కూడా అలసత్వం మనకు కనిపించింది. సో ఇవన్నింటినీ దృష్టిలో పెట్టుకొని ఆయన అరెస్ట్ చేసే పరిస్థితి కనిపిస్తుంది. తీసుకెళ్లిన తర్వాత ఇప్పుడు నమోదు చేసిన కేసులకు సంబంధించి మాట్లాడే ముందు ఆయన ఈ కేసులో తనను క్వాష్ చేయాలంటూ కూడా అల్లు అర్జున్, అలాగే సంధ్యా థియేటర్ మేనేజ్మెంట్ కూడా హైకోర్టుకు వెళ్ళింది. హైకోర్టుకు వెళ్ళినప్పుడు కూడా అక్కడ వాళ్ళకి ఎలాంటి రిలీఫ్ దొరకని పరిస్థితుల్లోనే ఇప్పుడు అరెస్ట్ చేసినట్టుగా మనము విశ్లేషించాల్సిన అవసరం కనిపిస్తుంది. అయితే అల్లు అర్జున్ కానివ్వండి, రైట్ చిదంబరం, మనకు తెలుస్తుంది నాన్ బెయిలబుల్ కేసు పెట్టినట్టుగా మనం చూస్తున్నాము. కానీ దీనికి సంబంధించి అటు అల్లు అర్జున్ కానివచ్చు, లేకపోతే అల్లు అర్జున్ తండ్రి అల్లు అరవింద్ కానివచ్చు, చాలా క్యాజువల్ గా బిహేవ్ చేస్తున్నట్లుగా మనం విజువల్ లో చూసాము. పోలీస్ అధికారులు వచ్చినప్పటికీ క్యాజువల్ గా టీ తాగడమో లేకపోతే నవ్వుకుంటూ బండెక్కడం మనం క్లియర్ గా విజువల్స్ చూసాము. సో దీనికి సంబంధించి ఎలా చూడొచ్చు అంటారు? అసలు ఇది ఓవరాల్ గా దీన్ని తీసుకుంటే, సిచ్యువేషన్ తీసుకుంటే ఎలా చూడొచ్చు అంటారు దీన్ని? ఒకసారి గమనిస్తే మొదటగా కేవలం అదుపులోకి తీసుకొని దాన్ని విచారిస్తారు అన్న సమాచారం ఉన్నట్టుగా మనకు కనిపిస్తుంది. బట్ ఆ తర్వాతనే అరెస్ట్, అంటే ఎప్పుడైతే ఎవరైనా సరే విచారణకు పిలిచినప్పుడు కానివ్వండి, లేకపోతే సెలబ్రిటీ అయిన వాళ్ళు ఏంటంటే వాళ్ళ సొంత కార్లలో తీసుకెళ్తారు. అలా కాకుండా అరెస్ట్ చేసినప్పుడు మాత్రమే దాన్ని పోలీస్ వాహనంలో తీసుకెళ్తారు. ఇప్పుడు మనం చూస్తే ఆ విజువల్స్ చాలా క్లియర్గా కనిపిస్తుంది. పోలీస్ వాహనంలో తను తీసుకెళ్లారంటే అప్పుడు అరెస్ట్ చేస్తున్నారు అని. అయితే అరెస్ట్ చేసే క్రమంలో కూడా ఖచ్చితంగా ఒక నిందితుడైనా సరే, నేరస్తుడైనా తనకి కొన్ని రైట్స్ ఉంటాయి. ఆ రైట్స్ ప్రకారం తను కుటుంబానికి చెప్పాలి. అంతేకాకుండా ఆ ప్రొసీజర్ ఉంటుంది. ఆ ప్రొసీజర్ ప్రకారం తన అరెస్ట్ చూపించే క్రమంలో కూడా ఆయన కుటుంబ సభ్యులకు దానికి సంబంధించిన సమాచారం ఇవ్వాలి. సమాచారం ఇవ్వడంతో పాటు వాళ్ళకు ఒక నోటీస్ ఇవ్వాలి. వాళ్ళ సమక్షంలోనే అరెస్ట్ చేసినట్టుగా ఒక డాక్యుమెంట్ ఇచ్చిన తర్వాత వాళ్ళు అక్కడి నుంచి తీసుకెళ్ళాలి. సో ఇదంతా ప్రాసెస్ జరిగేటప్పుడు తను ఒక సెలబ్రిటీగా వీళ్ళు బిహేవ్ చేశారు, సెలబ్రిటీగా అతన్ని ట్రీట్ చేశారన్న దానికి ఎగ్జాంపుల్ ఆయన టీ తాగుతూ వాళ్ళతో మాట్లాడుకుంటూ ఉండడం, ఆ తర్వాత నేను డ్రెస్ చేంజ్ చేసుకొని వస్తాను అని చెప్పి తను చెప్పడం కానివ్వండి, వెళ్లే క్రమంలో తన భార్యతో 2 నిమిషాలు మాట్లాడి తర్వాత తను బయలుదేరడం, ఇవన్నీ చూస్తే మాత్రం ఖచ్చితంగా ఆ ప్రాసెస్ జరిగే క్రమంలో అరెస్ట్కి సంబంధించి ఏదైతే రిపోర్ట్ ఉంటుందో అది రిపోర్ట్ భార్యకి సమర్పించే సమయంలోనే ఇవన్నీ జరిగినట్టుగా మనకు అర్థమవుతుంది. అయితే వాళ్ళు క్యాజువల్గా తీసుకున్నారంటే ఖచ్చితంగా సెలబ్రిటీస్ అనే ఒకటి ఉంటుంది. అంతేకాకుండా తన గతంలో కూడా ఈ ఇష్యూ జరిగిన సందర్భంలో కూడా తను మాట్లాడే పద్ధతి కానివ్వండి, బిహేవ్ చేసిన పద్ధతి మనం అబ్జర్వ్ చేసిన అది పెద్దగా చాలా క్యాజువల్గా తీసుకున్నట్టుగానే మనకు కనిపించింది. ఇవాళ వీడియోలో కూడా మనకు అదే కనిపిస్తుంది. బట్ ఏదైనా సరే పోలీసులు వాళ్ళ ప్రొసీజర్ ప్రకారం తీసుకెళ్లారు, ప్రొసీజర్ ప్రకారం అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసే క్రమంలో వాళ్ళు ఆ డ్యూ ప్రాసెస్ని ఫాలో అవ్వాల్సి ఉంటుంది. కాబట్టి అక్కడ కొద్దిగా సమయం అయితే అతనికి దొరికే అవకాశం ఉంది. అందులో భాగంగానే ఉండండి, విల్ గెట్ బ్యాక్ టు యూ అగైన్. కానీ పిఎస్ చిక్కట్పల్లి పిఎస్ నుంచి రాజు లైవ్ ద్వారా మనకి కొన్ని విశేషాలు తెలియజేస్తున్నారు. సో రాజు చెప్పండి, మొత్తానికి ఫైనల్లీ అల్లు అర్జున్ ని చిక్కట్పల్లి పోలీసులు అరెస్ట్ చేస్తున్నట్లుగా మనం చూస్తున్నాము. సో దీనికి సంబంధించి మీ వద్ద ఉన్న పూర్తి సమాచారం ఏంటి? అక్కడ ప్రస్తుతం సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది? ఇవన్నీ ప్రస్తుతం మనం చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ దగ్గర ఉన్నాం. ఇక్కడ అల్లు అర్జున్ ఇక్కడ అరెస్ట్ తీసుకురావడం జరిగింది. లోపల అల్లు ఉన్నారు. అల్లు అర్జున్ విచారణ ప్రత్యేక పోలీస్ బృందాలు అయితే ఇప్పటికే ఆయన విచారణను ప్రారంభించడం జరిగింది. ఈ నెల 4వ తేదీన ఏదైతే బెనిఫిట్ షోలో జరిగినటువంటి తొక్కిసలాటలో ముఖ్యంగా ప్రధాన నిందితుడిగా అల్లు అర్జున్ అయితే చేర్చడం జరిగింది. పోలీసులు ఇప్పటికే దీనికి సంబంధించి కేసు కూడా నమోదు చేయడం జరిగింది. 3 సెక్షన్ల కింద పోలీసులు అయితే కేసు నమోదు చేయడం జరిగింది. సెక్షన్ 105, అదేవిధంగా 118(1) రెడ్ విత్ 355 యాక్ట్ ప్రకారం అయితే పోలీసులు అయితే కేసు అయితే నమోదు చేయడం జరిగింది. ఇప్పుడు అల్లు అర్జున్ అయితే విచారిస్తా ఉన్నారు ఇప్పటికే. అదేవిధంగా ముఖ్యంగా సంజయ్ థియేటర్ దగ్గర ఏదైతే తొక్కిసలాట జరిగిందో ఆ తొక్కిసలాటలో
రేవతి అనే మహిళ మరణించిన నేపథ్యంలో ఈ యొక్క ముఖ్యంగా పాన్ ఇండియా స్టార్ అయినటువంటి అల్లు అర్జున్ మొదటిసారిగా మనం చూస్తా ఉన్నాం. ఏ హీరోను కూడా గతంలో ఇట్లా అరెస్ట్ చేయలేదని చెప్తా ఉన్నారు. ఇట్లా ఆయన తీసుకెళ్లి విచారిస్తా ఉన్నారు. అదేవిధంగా ఆయనను విచారించిన తర్వాత ఈరోజు కోర్టులో కూడా అవకాశం కూడా కనిపిస్తా ఉందని సో మనకు తెలుస్తా ఉంది. ఇక్కడ ఆయనకు సంబంధించి కొందరు మాట్లాడే సో ప్రయత్నం చేస్తా ఉన్నారు మీడియాతో. ఒకసారి మనం మేమందరం ఉండే ఈ రోజు నిన్ను కూడా రమ్మని చెప్పిన పోలీసులు. అవును మేడం. ఏం చెప్పారు? ఎలాంటి స్టేట్మెంట్ తీసుకున్నారు? ఏం స్టేట్మెంట్ ఏం తీసుకోలేదు. ఏమైంది ఏంటి ఎలా అయింది సాయి అని చెప్పి నాకు అడిగారు. ఇట్లా మేడం ఇట్లా అయింది ఇది పరిస్థితి ఇచ్చాను మేడం. అంటే అల్లు అర్జున్ మేడం యాక్షన్ అప్పుడే పబ్లిక్ లేకుండే అప్పుడు అంతా కంట్రోల్ చేస్తున్నారు పోలీసు వాళ్ళు. కానీ ఇంట్లో ఎవరు పబ్లిక్ అంతా అల్లు అర్జున్ రావడానికి జై 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 అనుకుంటూ ఊరుకొచ్చారు. అంటే పోలీసులు 9:30 to 10 బిలో పడిన పోలీస్ బందోబస్తు బందోబస్తులకి కంట్రోల్ చేయకుండా పోయారు. మేము అయితే కార్ అయితే పోలీసులు ఉంటేనే అప్పుడు అందులో పబ్లిక్ పైన చాలా సపోర్ట్ బాన్సర్లు ముంగట ముందు ఉండాలి. ఎందుకు లేరు జరిగినప్పుడు అంతా ఇట్లా చూడొద్దు కానీ చూడండి మేడం ఇట్లా ఉంది అంటే మొత్తం ఎట్లా అంటే జీన్స్ వేసుకున్నది ఓ టీషర్ట్ అక్కడ కన్ఫర్మ్ అయింది. అప్పుడు నేను ఇక్కడ చెస్ట్ మీద ఆమెకు ఉండే ఆమె కింద పడ్డట్టు ఉండాలి మదర్. సో ఇది మనం చూస్తా ఉన్నాము. ఆ రోజు ఏదైతే ఆ తొక్కిసలాటలో మరణించినటువంటి ఏదైతే రేవతి ఉందో వాళ్ళ బాబును కాపాడినటువంటి ప్రత్యక్ష సాక్షి చెప్తా ఉన్నాం. జరిగింది అక్కడ ముఖ్యంగా ఏదైతే తొక్కిసలాట జరిగిందో ఆ తొక్కిసలాట ముఖ్యంగా అక్కడ మించి అక్కడ ఏదైతే ఎక్కువగా మాట్లాడడంతో ఇట్లాంటి పరిస్థితి జరిగింది అని చెప్పేసి ఆయన చెప్తున్న పరిస్థితి మనకు కనిపిస్తా ఉంది. మొత్తానికైతే అల్లు అర్జున్ లోపల ఇక్కడ పోలీస్ స్టేషన్లో అయితే విచారణ అయితే చేస్తా ఉన్నారు. సో విచారణ సో ఎంతసేపు కొనసాగుతుంది అనేది సో మనము చూడాల్సి ఉంటుంది. అదేవిధంగా అల్లు అర్జున్కి ఇప్పటికే ముఖ్యంగా అల్లు అర్జున్ అయితే థియేటర్కి ఆ రోజు బెనిఫిట్ షోకి వస్తున్న విషయం పోలీసులకు తెలుపలేదని చెప్పేసి కూడా పోలీసులు అయితే చెప్తా ఉన్న పరిస్థితి కనిపిస్తా ఉంది. అదేవిధంగా ఇక్కడ పోలీసులు అదేవిధంగా థియేటర్ యాజమాన్యం కూడా పోలీసులకు సమాచారం అందించలేదని చెప్పి కూడా చెప్తా ఉన్నారు. దీనికి ప్రధాన కారణమైనటువంటి అల్లు అర్జున్ ఖచ్చితంగా విచారణలన్నీ గతంలోనే ఆయనపై కేసు అయితే నమోదు చేయడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు ప్రస్తుతం ఆయనను A1 నిందితుడిగా అయితే చేర్చడం జరిగింది. పోలీసులు విచారణ చేస్తా ఉన్నారు. ఈ రోజు విచారణ తర్వాత కోర్టులో కూడా ఒకవేళ కోర్టులో రిమాండ్కి పంపిస్తారా సో తర్వాత ఫర్దర్ ప్రాసెస్ ఉంటుందని చెప్పేసి ఒక ఉత్కంఠ అయితే కొనసాగుతా ఉంది. ఇక్కడ స్టేషన్ వద్ద ఇప్పటికే భారీ ఎత్తున పోలీసులు అయితే ఇక్కడ బందోబస్తు నిర్వహిస్తా ఉన్నారు. ఇక్కడ ఇప్పటికే అల్లు అర్జున్ అభిమానులు కావచ్చు అదేవిధంగా ఇతర కావచ్చు చాలా మంది కూడా ఇక్కడికి వస్తున్న పరిస్థితి. రైట్ రాజు, మనం అల్లు అర్జున్ అరెస్ట్ కి సంబంధించి ఆయన అరెస్ట్ చేసేటప్పుడు ఆయన నివాసం వద్ద పోలీస్ అధికారులు పగడబందీగా ప్లాన్ తోటి వెళ్ళినట్లుగా మనకు తెలుస్తుంది. అల్లు అర్జున్ అరెస్ట్ కి సంబంధించి న్యూస్ విన్న తర్వాత అభిమానులు తరలి వచ్చే అవకాశం ఉంది కాబట్టి ముందస్తు చర్యగా ఆల్రెడీ అక్కడ చాలా మంది పోలీసులు కూడా వెళ్లారు. సో అది మనం అల్లు అర్జున్ ఇంటి వద్ద చూసిన సీన్. కానీ ఇప్పుడు చిక్కట్పల్లి పోలీస్ స్టేషన్ కూడా అల్లు అర్జున్ ఇప్పుడు ఉన్నారు కాబట్టి అల్లు అర్జున్ చూడడానికి ఆయనకు మద్దతు ఇవ్వడానికి చాలా మంది అభిమానులు అక్కడ తరలి వచ్చే అవకాశం కూడా మనకు తెలుస్తుంది. సో దీనికి సంబంధించి పోలీస్ అధికారులు ఏమైనా ఏర్పాటు చేశారా? అక్కడ సిచ్యువేషన్ ని కంట్రోల్ చేయడానికి ఎలాంటి ఏర్పాట్లు చేస్తున్నారు? ఇప్పటికైతే పోలీస్ స్టేషన్ ముందు అయితే పోలీసులు మనం చూడొచ్చు. ఇక్కడ పోలీస్ స్టేషన్ ముందు ఇక్కడ ఒక బందోబస్తు అయితే ఇక్కడ నిలబడడం జరిగింది. ప్రత్యేకంగా ఇక్కడ రోప్ వేసి ప్రత్యేకంగా అక్కడ పోలీస్ స్టేషన్లకు ఎవరిని కూడా అనుమతించడం లేదు. ఇక్కడ కేవలం అనుమతి ఉన్న వాళ్ళకే లోపలికి పంపిస్తా ఉన్న పరిస్థితి మనం చూస్తా ఉన్నాము. సో మరికొద్దిసేపట్లో ఇంకా పోలీసులు ఎక్కువ మంది అవకాశం కూడా ఉంటుంది అని చెప్పేసి అయితే వీళ్ళు చెప్తా ఉన్న పరిస్థితి కనిపిస్తా ఉంది. అదేవిధంగా అల్లు అర్జున్ ఒక్కసారిగా అరెస్ట్ చేశారన్న వార్తలతో ఆయన అభిమానులు కావచ్చు అదేవిధంగా చాలా మంది కూడా ఇక్కడ పోలీస్ స్టేషన్కి ఇక్కడ వస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ఇక్కడ పెద్ద ఎత్తున జనం ఇక్కడ గుమిగూడిన పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. అయితే ఎంత విచారణ చేస్తారు సో ఈ విచారణలో ఏ అంశాలు సో రాబోతా అల్లు అర్జున్ పోలీస్ విచారణకు ఏ అంశాలు చెప్తారు? ఎందుకంటే మనం చూసాము ఇటీవలే అల్లు అర్జున్ పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. సో ఇక్కడ తన పేరు లేకుండా చేయాలని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. అయితే ఈ ప్రస్తుతం చేస్తున్నటువంటి విచారణలో సో ఎట్లాంటి కేసు ఎట్లాంటి కీలక మలుపు తిరగనుంది అనే విషయం అయితే సో మనం చూడాల్సి ఉంటుంది. అయితే గతంలోనే
అల్లు అర్జున్ ఏదైతే రేవతి మరణించిందో ఆ కుటుంబానికి ఎక్స్గ్రేషియా కూడా ప్రకటించడం జరిగింది. అయినప్పటికీ పోయిన ప్రాణం తీసుకురాలేదు కదా అని చెప్పేసి, రాలేం కదా అని చెప్పేసి వాళ్ళ కుటుంబ సభ్యులు కానివచ్చు, అదేవిధంగా ఇతర చాలా మంది కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇట్లాంటి ఘటనలు జరగడం బాధాకరం అని చెప్పి కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇక్కడ మనం చూస్తూ ఉన్నాము, ఇక్కడ పోలీస్ స్టేషన్ వద్ద అయితే ఇక్కడ వందలాదిగా వేలాదిగా అయితే అల్లు అర్జున్ కోసం ఆయనకు సంఘీభావంగా మద్దతు తెలపడానికి అయితే చాలా మంది వచ్చిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. సో అయితే అల్లు అర్జున్ విచారణ అయితే కొనసాగుతూ ఉంది. జీవాని రైట్ రాజు, అయితే నిన్న మొన్నటి వరకు అయితే మనం చూసాము హీరో మంచు మనోజ్ అండ్ అలాగే హీరో మోహన్ బాబు చుట్టూ పోలీస్ కేసులన్నీ అండ్ అలాగే పోలీస్ అధికారులు అని తిరగడం మనం చూసాము. అండ్ కట్ చేస్తే ఇవాళ అల్లు అర్జున్ చుట్టూ పోలీస్ కేసులు కానివచ్చు, లేకపోతే పోలీస్ అధికారులు తిరగడం మనం చూస్తున్నాము. సో ఏంటి అసలు రియల్ సీన్ లో అయితే హీరోలు అని చెప్పుకునే వీళ్ళు ఇప్పుడు రియాలిటీకి వచ్చేసరికి ఇలా పోలీస్ స్టేషన్ల చుట్టూ అండ్ పోలీసుల చుట్టూ ఉండడం చూస్తుంటే దీన్ని మనం ఎలా చూడొచ్చు అంటారు?